డిజిటల్ ప్లాట్ఫారాలకి ఇచ్చిన ఎక్కడ ఎందుకు పేపర్లు టీవీలకు సంబంధించిన జర్నలిస్టులు రోజు యాడ్ నుంచి పోతున్నారు. విజయవాడ గుంటూరు నుంచినే కదా. వాళ్ళు అక్కడ ఉందామన్నా ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుందామన్నా ఏమున్నాయి ఇప్పుడు? అది కదా సమస్య. అది తేలనంత వరకు, అంటే రియాలిటీ దాటి పరిగెడుతున్నంత సేపు పరిష్కారం లేదు దానికి. అది రెండో విడత భూ సమీకరణ సజావుగా సాగకపోవడం కూడా ఒక మైనస్ ఈసారి. లేదు, ఇంకా అది ఇప్పుడు ముందు ఇదే పూర్తి చేయకుండా రేపు భూసేకరణ చేసేస్తారు అనుకున్నాం. ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళే రాసిన దాంట్లో ఏంటంటే రోడ్లు 10% అయినాయి అని రాసి, రోడ్లు ఒకటి. అవును. అట్లాగే ఈ స్థలాలకు సంబంధించి 10% అయినాయి అని రాసి. మరి 10% పూర్తయితే ఈ 90% ఎప్పుడు పూర్తి కాలేదు? 11 ఏళ్లకి 12 ఏళ్లలో ఒక ఏడాది తీసేద్దాం. 11 ఏళ్లకి 10% పూర్తయితే మిగతా 90% పూర్తి కావడానికి ఎన్ని ఏళ్ళు అవ్వాలి? అంటే ఈ 3 ఏళ్ళు ఇంకా 10% పూర్తవుద్దా మహా అయితే? అది 11 ఏళ్లకి 10% అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఈ పనులోళ్ళు వీళ్ళందరూ కూడా బిల్డింగ్ల మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. రోడ్లు ఇవన్నీ చేయడానికి ఇప్పటికీ కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి, కోర్టుల్లో స్టేలు. అవన్నీ సెటిల్ చేసుకునేటప్పటికి ఈ టర్మ్ చాలదు. మేబీ మళ్ళీ ఈ మొక్క చెప్తారు, ఇదిగో మేము శరవేగంగా పరుగులు పెట్టించాం, ఇప్పుడు ఆ బిల్డింగ్ పూర్తయిన చూపెడతారు. జడ్జిల క్వార్టర్స్, ఇదిగో ఈ పూర్తి చేసేసాం, ఇక మిగతాది కూడా అయిపోతుంది. పూర్తయినాయి సార్, కానీ అందులో ఉండడం కుదురుద్దా? నిజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారా ఇప్పుడు? పూర్తి అయిపోయినాయి అంటే హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి అనుకోండి, మంత్రుల క్వార్టర్స్. వాళ్ళు